ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. సోమవారం ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన 25వ విడత 59 మంది లబ్ధిదారులకు 53 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం జబ్బుపడ్డ వారికి ఆర్థిక సాయం అందించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25వసారి చేపట్టడం జరిగింది. అంటే ఇప్పటి వరకు 24వసారి ఇచ్చినాం, ఇప్పుడు 25వసారి ఇస్తున్నాము. లబ్ధిదారులు 59 మంది, డబ్బు 53,224 రూపాయలు. కాబట్టి ఇంత ఆర్థిక సహాయం భారీగా ప్రతి దఫా కూడా 24వ విడతగా 25వ విడతగా ఇవ్వడం జరుగుతుంది. ఇంత భారీ మొత్తంలో గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ ప్రపంచంలో కూడా ఇంత భారీ స్థాయిలో సీఎం రిలీఫ్ అని ఇచ్చిన సందర్భం ఎక్కడ కూడా లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పేదల యొక్క ఆర్థిక స్థితిగతులు రకరకాలుగా ఉంటుంటాయి. వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆసుపత్రుల్లో బాగు చేయించుకొని వచ్చింటారు. వాళ్ళందరినీ ఒక ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఎంతైనా ఇస్తున్నారు. మనకే కాదు ఎవరికైనా కూడా రిలీఫ్ అప్లికేషన్ పోతే దాని మీద పర్సెంటేజ్ ఏదో పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. మన పొద్దుటూరు పట్టణంలో 25 దఫా కూడా ఇస్తున్నాము. 53,224 దగ్గర ఇప్పుడు 10 కోట్లు దాటిపోయింది. కాబట్టి భవిష్యత్తులో కూడా నేను ఎందుకంటే నిరంతరం అందుబాటులో ఉంటాను. ఇప్పుడు కూడా ఒక అప్లికేషన్ వచ్చింది, ఎవరన్నా కానీ అందుబాటులో ఉంటాను. మనాతనాన్ని లేకుండా ఏ రోజు జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పేదలు ఆర్థికంగా వారి యొక్క జబ్బులు నయం చేసుకొని వచ్చిన తర్వాత ఇచ్చే బిల్లు దృష్టిలో పెట్టుకొని కొంత పర్సెంటేజ్ ప్రతి ఒక్క రోగికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 53 లక్షల రూపాయలు